హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా నమస్తే. చంద్రబాబు నిరుద్యోగ భృతి అంటూ మనకు ఈ యొక్క సూపర్ 6లో భాగంగా మనకు 3,000 రూపాయలు మరి ఇస్తానని చెప్పడం జరిగింది. ఈ యొక్క నిరుద్యోగ భృతి మరియు దానికి సంబంధించి అర్హతలు ఏమిటి అనేది మనం క్లియర్గా చూద్దాము. 3,000 రూపాయల నిరుద్యోగ భృతికి కావాల్సిన అర్హతలు ఏమిటి, అదేవిధంగా దానికి సంబంధించి మనకు మేనిఫెస్టోలో కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి అంటే ఉద్యోగం వచ్చే వరకు మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని గురించి మనము ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు క్లియర్గా మనం చూద్దాం. దీనికి కావాల్సిన అర్హతలు ఏమిటి, అదేవిధంగా అప్లై చేసుకునే సమయం ఎప్పుడు, అదేవిధంగా ఈ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయి అనే విషయాలపై మనం క్లియర్గా ఈ వీడియో చూద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటుంది నిరుద్యోగులకు సంబంధించి అప్డేట్ విషయంలోనూ, జాబ్ అప్డేట్ విషయంలోనూ, ఎటువంటి విషయంలో కూడా మీకు అప్డేట్ రావడం జరుగుతుంది. ఇంతకుముందు ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా చూసినట్లయితే మనకు టోటల్గా మనకు వచ్చేసి నిరుద్యోగ భృతి మనకు 3,000 రూపాయలు ఇస్తారు. అంటే ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు అయితే నెలకు ఇస్తామని మనకు యువగలంలో మనకు ఈ యొక్క యువగలం నిధి కింద ఈ యొక్క 3,000 రూపాయలు జమ చేసే అవకాశం ఉంటుంది మీ అకౌంట్లో. కాబట్టి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి అనేది చూద్దాం క్లియర్గా. అదేవిధంగా మనకు చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి యువ నేస్తం కింద మనకు ఇదైతే రాబోతున్నట్టు మనకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. మరి ఇంకా చూసినట్లయితే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అర్హతలు ఏమిటి అనేది మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాము. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫికేషన్ ఏముండాలి అనేది చూసినట్లయితే క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా లేదా డిగ్రీ లేదా పీజీ అనేది ఉండాలి. మరి ఏజ్ చూసినట్లయితే 22 నుండి 35 ఇయర్స్ అయితే ఉండాలి. అదర్ కండిషన్స్ చూసినట్లయితే నాట్ ఏ ఎంప్లాయ్ ఆర్ పిఎఫ్ అకౌంటు, అంటే ఎంప్లాయ్ ఉండకూడదు, అదేవిధంగా పిఎఫ్ అకౌంట్ కలిగి ఉండకూడదు. మస్ట్ హ్యావ్ వైట్ రేషన్ కార్డ్ కలిగి ఉండాలి, ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలి. హ్యావింగ్ ల్యాండ్ లెస్ దెన్ 5 ఎకరాస్, ఓల్డ్ అనంతపురం డిస్ట్రిక్ట్ అయితే 10 ఎకరాస్, అంటే ఓల్డ్ అనంతపురం డిస్ట్రిక్ట్ 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. అదేవిధంగా లెస్ దెన్ అంటే 5 ఎకరాస్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఈ విధంగా ఉంది. అదేవిధంగా చూసినట్లయితే నాట్ హ్యావింగ్ 4 వీలర్స్ ఇన్ ఫ్యామిలీలో ఈ యొక్క 4 వీలర్కి సంబంధించి, అంటే కారు కావచ్చు, మిగతా ఏదైనా 4 వీలర్కి సంబంధించి వెహికల్స్ అనేవి ఉండకూడదు. అదేవిధంగా నో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇన్ ఫ్యామిలీ, మీ యొక్క కుటుంబంలో ఈ యొక్క ఎటువంటి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఉండకూడదు. ఒకవేళ ఉన్నట్లయితే వారికి ఎవరికి కూడా రాదు. ఓకేనా. నాట్ టోకెన్ లోన్ సబ్సిడీ తీసుకున్న వారికి రాదు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమిటి అని చూసినట్లయితే ఆధార్ కార్డు ఉండాలి, లింక్డ్ విత్ మొబైల్ నెంబరు, లింక్ అంటే మొబైల్ నెంబరు ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ సీడెడ్ విత్ ఆధార్ కార్డు, అది కూడా లింక్ అయి ఉండాలి. క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉండాలి, హాల్ టికెట్ నెంబర్ కూడా ఉండాలి. అదేవిధంగా డిప్లొమా, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ యొక్క సర్టిఫికేట్, ఈమెయిల్ ఐడి అనేది ఒక కన్ఫర్మ్ చేసుకోవాలి ఒకటి. అదేవిధంగా వర్కింగ్ ఫోన్ నెంబర్ అనేది ఉండాలి. ఆన్లైన్లో అప్లై చేయాలి. కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత మనకి ఇది ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మరి తెలుగులో క్లియర్గా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులు ఉండాలి. కనీస విద్యార్హత డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. 22 నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అదేవిధంగా పేదరికానికి దిగువనున్న కుటుంబంలో ఎంతమందినైనా అర్హులుగా ప్రకటిస్తారు. 4 చక్రాల వాహనం తరహాల ఆ వ్యక్తి పేరిట వాహనాలు ఉంటే అనర్హులుగా ప్రకటిస్తారు. 2.50 అంటే ఎకరాలు మాగాని లేదా 5 ఎకరాల మెట్ట భూమి కలిగి ఉన్నవారు అనర్హులు అని క్లియర్గా మనకు కనిపిస్తుంది. కాబట్టి గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 50,000కు పైగా సబ్సిడీ రుణం పొందిన అభ్యర్థులైన వారిని కూడా అనర్హులే అని మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఇదే విధంగా మరికొన్ని అర్హతలు మనం చూసినట్లయితే మనకు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించబడిన ఏ విధంగా క్రిమినల్ కేసులు కూడా కలిగి ఉంటే వారు కూడా పథకానికి అనర్హులే. మరి బ్యాంక్ ఖాతాల్లోకి భృతి డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్లోకి వస్తుంది. అర్హులకు ప్రతి నెల మొదటి వారంలో బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. దరఖాస్తు వచ్చేసి మనకు ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత వెబ్సైట్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. ఆ యొక్క సర్వే తర్వాత వెబ్సైట్ ప్రారంభించిన తర్వాత ఆ వెబ్సైట్లో మనం ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలి. మన యొక్క డీటెయిల్స్ ఎప్పుడైనా నమోదు చేసుకోవచ్చు అండి. ఏంటంటే ఈ పథకం ప్రారంభించిన తర్వాత డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఆ ఒక 21 ఇయర్స్ దాటిన వాళ్ళు 22 ఇయర్స్ వచ్చిన వెంటనే మనం అప్లై చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎలాంటి దీనికి సంబంధించి తుది గడువు అయితే ఎటువంటిది ఏం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఆ యొక్క వెబ్సైట్ క్యాబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత వెబ్సైట్ ఓపెన్ తర్వాత వెంటనే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.